మా గ్యాంగ్లో ఫస్ట్ పెళ్లి కొడుకు వీడే. మంచి కట్నం కూడా కొట్టేశాడు అంకుల్. ఎంత? 5 కోట్లు. 5 కోట్ల? ఈ వీడియో చూడండి రా, ఈ మధ్య బాగా ఫేమస్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, సలాం నమస్తే. నేను మీ బర్లన్న. మొన్న పెట్టిన వీడియో మస్తు వైరల్ అయింది. 1 మిలియన్ దాటినాయి. కామెంట్లు ఫోన్లు మస్తు వచ్చినాయి. కన్నా ఆకలి తీర్చలేదు ఫ్రెండ్స్. అదేందో మీకు తెలుసు కదా, లగ్గం. అరే వీడా, మా ఊరే బర్లన్న, నా చెడ్డీ దోస్తురా. అవునా? ఏంద్రో గోల్డ్ బిళ్ళ చూస్తున్నావు? అసలైన 24 క్యారెట్ ఒరిజినల్ గోల్డ్ బిళ్ళ. చెల్వే నువ్వుకేద్దామనే. తిరుపతి మంచిగున్నావా? మంచిగున్నా. మేనగోడలు పెళ్లికి వచ్చినావు. నువ్వు సస్తే తిరిగిపోదామని వచ్చినా. ఏంద్రో గట్లంటాను? లేకపోతే ఎప్పుడు చూడు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఎప్పుడు వచ్చినావు ఎంత తెచ్చినావు, ఇదేనా? సాల్తి మాకే మస్తుగా పెట్టినావు. మస్తు తెచ్చు. నువ్వు నడు, నువ్వు నడు, నువ్వు నడు. ఎలే, ఎలే, ఎలే. ఆగు తిరుపతి, మంచిగున్నావా? మామని చూసినట్టు నన్ను కూడా బాగా చూసుకో. వెనక నుంచి పట్టుకుంటా, బాగుంటది. ఏపా రోతోడా. గట్లా అంటావు గానీ నేనంటే నీకు ఇష్టమే కదా. ఎచ్చి నువ్వు మారవస్తలే. నే మారా. అసలు దుబాయ్ లో ఉన్నా కాబట్టి సరిపోయింది కానీ లేకపోతే ఒక్కళ్ళు వెనక నుంచి పట్టుకోను. బావా 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 బావో ఓ బావా బావా, నిద్ర ఎట్ట పడుతుంది బావా నీకు? అరే నువ్వా? ఎప్పుడొచ్చినావు? నేను చూడు సరే. అరే నాకు ఒక మాట కూడా చెప్పకుండా నా మేనగోడ లగ్నం చేస్తావు నువ్వు? గది ఎప్పటి నుంచో అనుకుంటుందే కదరా. గట్టెటనుకుంటావు? గడ్డెసింటోళ్ళు తెలవదా నీకు? మనల్ని ఏమీ లేని లెక్క చూస్తారు. అరే గసింటోళ్ళింటికి నా మేనగోడలను పంపిస్తావా? మనం అన్ని విషయాల్లో తొక్కేస్తారు బావా. నేను ఈ లగ్గానికి ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా ఈ పెళ్లి జరుగుద్ది. ఎట్లయితది? ఎందుకు అవ్వదు? ఎట్టవుతుంది? ఎందుకు అవ్వదురా? నేను జరగనేవును. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. జరుగుద్ది, జరిగి తీరుద్ది. అరే బామ్మర్ది, నేనేమన్నా తెలుగు తక్కువన్నా? నేనే బరాబర్ హైదరాబాద్ వెళ్ళి చూసిన. వారానికి 5 రోజులే పని, నెలకి 2 లక్షల జీతం. పెళ్ళైతేనే మన బిడ్డను తీసుకుని అమెరికాకి తీసుకుపోతాడు. ఇంతకన్నా సంబరం ఏముంటదిరా? అచ్చావా, తిన్నావా, అక్షింతలు వేసినావా, పోతానే ఉండు. కంటే నా చెల్లి చచ్చిపోయింది, నువ్వు ఉంటే ఉండు పోతే పోనే కానీ ఉద్దేశం అంతేగా. ఉంటానంటే ఉండు, పోతానంటే పో. ఉంటే ఉండు పోతే పోనా? అసలు ఈ లగ్గం ఎట్లా జరుగుతుందా నేను చూస్తా. ఓ గణేష్ మామ, అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావేమే? 12 గుంజలు పందిరేద్దామా 16 గుంజలు పందిరేద్దామా అని ఆలోచిస్తున్నా. నువ్వు పని చేస్తా అంటే ఆకాశం అంత పందిరేద్దాం. నాకు ఈ పందిరి ఒకటేనా? ఏట్ల కొయ్యాలి, కూరాలు పట్టాలి, బ్యాండ్ వాళ్ళు పిలవాలి, టెంట్ వాళ్ళు పిలవాలి, దావత్ కు మందు చూడాలి, మస్తు పనులున్నాయి. సునీత ఓ చాయ్ చొక్కియే. వారి నువ్వు పందిరి గుంజకి ఏ పని చెప్పి రకానివి, నువ్వు పని చేస్తానంటే ఎవరు నమ్మేది? హలో గణేష్ అని బుర్రకాని కానీ పంపుతా 10 ఏళ్ళు చాలు. ఎవడు పోతాడో నేను పోను, నాకు అవసరం చాలా పనులున్నాయి. బాపు, ఓ బాపు, అరే బాపు, ఎంత పరేషాన్ అవుతున్నావేంద్రా? మరి పెళ్ళంటే పరేషాన్ కాదనే? మానసకి చైతన్యకి లగ్గం చేయటానికి చెల్లితో మాట్లాడొచ్చిన. గది చెప్పనీకే ఊరుకుంటొచ్చిన. గింతకి మానసని అడిగినావా పెండ్లి ఇష్టమా అని? గదేం చెప్పుద్దే, మన పెద్దల లెక్కలు చిన్నపిల్లలకి ఎప్పటికి అర్థం కావు. ఎంతకీ నీ లెక్కేంద్రా? అల్లుడు మన శివాజీ లెక్క పెద్ద సాఫ్ట్వేర్ నౌకరీ చేస్తాడు. నెలకి 2 లక్షల జీతం. మన సుగుణ కొడుకే. ఇక పుట్టు పూర్వత్రాల గురించి నీకు తెలిసిందే. పెళ్లి కాగానే మన బిడ్డను తీసుకుని అమెరికా పోతాడు. అందుకే కుదుర్చుకున్నా. మరి గది పెండ్లై వెళ్ళిపోతే నువ్వు ఒక్కనివే అయిపోతావు కదరా నా లెక్క. నేను ఒక్కడినెట్లయితేనే నాతో పాటు గౌరవం ఉంటుంది కదా. ఊళ్ళో నడుస్తా అంటే సదన్న అల్లుడు పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని మాట్లాడుకుంటుంటే ఎంత మంచిగుంటది, ఎంత సంబరంగా ఉంటుంది.
గిది నేనే తుడుచుకుంటా. గప్పుడో పని చేయరా, నువ్వు కూడా వచ్చి గేడ్నే ఉండు. సాఫ్ట్వేర్ తండ్రి, సాఫ్ట్వేర్ మామ, ఇంటికి కూడా సాఫ్ట్వేర్ హౌస్ అని బోర్డు పెట్టుకుందాం. ఎట్లుంటది? సూపర్ ఉంటది, సూపర్ ఉంటది. హాయ్ బాబీ, నమస్తే. నేను చైతన్య చైల్డ్హుడ్ ఫ్రెండ్ని. ఈ మండలంలోనే ఫోటో అయినా వీడియో అయినా పీసీ స్క్రీన్ తీసిందంటే పచ్చళ్ళు లేవాలి. మీ ఇద్దరికి ప్రీ వెడ్డింగ్ షూట్ ప్లాన్ చేసిన డేట్ చెప్తే షూట్ పెట్టుకుంటా. నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. ఇష్టం లేదా? మీ ఇద్దరిని పడవలో నిలబెట్టి మీ ఇద్దరికి టైటానిక్ పోజ్ ఇలా ఇచ్చి నేను పైనుంచి ఎండుటాకులేస్తా. ఆ తర్వాత గుడిసె మీద నిలబెడతా, ఫ్లై క్యామ్ ఎగరేస్తా, పచ్చళ్ళు లేవాలి. ఎట్లుంది? ఏంటిది ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ డెలివరీ, పోస్ట్ డెలివరీ? ఇంకా ఎందుకు? చచ్చిపోయే ముందు కూడా ఒక ఫోటోషూట్ పెట్టండి, ముక్కులో దూదులు పెట్టి. అసలు ఇది మన సాంప్రదాయమా, ఆచారమా? ఇష్టం లేదని చెప్పాను కదా. ఆచారమో సాంప్రదాయమో ఫాలో అవ్వకున్నా పర్వాలేదు, ఇది ట్రెండ్. ఫాలో అవ్వకుంటే ఫెయిల్ అవుతాం. ఒక నిమిషం ఆగు. అరే చైతు, బాబీ ఏంటి అప్డేట్లో లేదు? ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దంటుంది. ఒకసారి మనసకు ఫోన్. ఓకే, ఒక నిమిషం. ఏంది మనసా ప్రాబ్లం? బావా, నాకు ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఇష్టం లేదు. మనసా, ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ వాళ్ళు మన కోసమే ప్లాన్ చేశారు. మనం చేస్తే ఈ మూమెంట్స్ మనకి జీవితాంతం గుర్తుండిపోయే మెమరీస్ అవుతాయి. సారీ బావా, నాకెందుకో ఇవన్నీ నచ్చవు. నేనంత కంఫర్టబుల్గా ఉండలేను. సరే వదిలే, ఒకసారి వాడికి ఫోన్ ఇవ్వు. హలో. అరే, మానసకి ఇష్టం లేని పని మనం చేయొద్దు, వదిలే. మామ, నువ్వు వదిలినా నేను వదలను. నేను ఇక్కడే ఉంటా, ప్రతి మూమెంట్ ని ఇన్స్టా రీల్ లా క్యాప్చర్ చేస్తా. నీకు చిన్న చిన్న క్లిప్స్ పంపిస్తుంటా, స్టేటస్ పెట్టుకుంటావో స్టేటసే మార్చుకుంటావో నీ ఇష్టం. బాబీ స్మైల్. అంత మొగోళ్ళు రారా మీరు? మా ఊరికి మా డీజే ప్రకాష్ అన్న మీ చేస్తే మీ లగ్గం జరగనిస్తావా? ఏం హీరోలు అనుకుంటురా? డీజే కొట్టని కొడతాం ఒక్కొక్కరిని. ఏం పాల్తుకాళ్ళు అనుకుంటురా? ఏయ్, మీరు కొడితే మేము చూస్తే ఏం ఊరుకోం, మేం మీ కొడతాం. ఏందిరా మీరు కొట్టేది? ఆపనరా మీళ్ళే. ఊర్లో మీరే ఉన్నారా మగాళ్ళు? ఇంతకీ ఆ దెబ్బలు తిన్నాడేర్రా? పంచాయతీ రావాలిగా. అరే మా ఓన్కి డ్రెస్సింగ్ అవుతుంది, ఆగరాదు వస్తాడు తీరా. అన్న ఏ లేవురా పోయి, లేవు, కూర్చో కూర్చో. డీజే గాడు ఏదో కావచ్చు, తీట పని చేసిండొచ్చు, కానీ పెళ్లి కొడుకు వాడిని కొట్టుడు తప్పు. గాని ముఖం చూడు, గొడ్డలే గోతాలు కట్టిండు. అవా మా ఊడు పెద్ద ఎదవా, అయినా సిగ్గు లేక నచ్చి డాన్స్ చేసిండు. అయితే కొడతారా? అరే, నిన్ను కొట్టుడు తప్పవచ్చు కాకపోవచ్చు, కానీ పెళ్లి ఆపడం మాత్రం తప్పు. ఇప్పుడే మాట్లాడుకుందాం, లగ్గం చేసుకుందాం. గాని చేత సారి చెప్పిస్తా, లగ్గము జరిపిస్తా. ఒడిజీ, నీకేం కావాలి? క్షమాపణ కావాలి, అంతే కదా? చెప్పిస్తుంది. లేకపోతే ఈ ఊర్లోనే కాదు, ఏ ఊర్లో లగ్గం జరగనీయా. ఇదిగో సదన్న, చూస్తున్నావుగా, మీ అల్లుడి చేత డీజేకి క్షమాపణ చెప్పించు. నేను నా కొడుకుతోని క్షమాపణ చెప్పిస్తా. ఇంటికొచ్చి మరీ క్షమాపణ చెప్పాలి. అట్లనే లేరా, ఇంకా ఈ పంచాయతీ ఒడిసినట్టే ఎల్లి లగ్గం పనులు సురు చేసుకోండి. యాట కూర ఉడికినాక పిలువురి. చెప్పాలి. అన్నా, ఆ బిడ్డకు సాఫ్ట్వేర్ అల్లుండి ఎప్పుడు తెస్తావు అన్నా? నీకొక్కడికైందిరా, ఊళ్ళో అందరికి సాఫ్ట్వేర్ అల్లుని తెత్తా. నువ్వు బారా అన్నా. రేయ్ బామ్మర్దే, బామ్మర్దే, బావా, నా బిడ్డ పెళ్లి నువ్వు తప్పక రావాలి. వస్తా బావా, కొడుకు పేరు పెడతాను. 2 ఆటలు కోసిన. కూసో బావా, తినిపోతూ గాని. నాకు టైం ఆడుందిరా, కార్డులన్నీ పంచాలే, నేను పోతా. తమ్మి, ఆ? బాబుకు నువ్వే పేరు పెట్టాలి. నేనా? అవునా, నువ్వే పెట్టు. మన ఊరు సాఫ్ట్వేర్ బాట్ వేసేది నువ్వే కదా, నువ్వే పెట్టాలి. ఒరాకిల్, ఒరాకిల్, ఒరాకిల్. మంచిగా చూసుకో, పేరు నేను పెట్టినా. పరా. అగో, ఇదేం పేర్రా? ఏ గిదేముందే, ఈ మధ్య కొందరు ఆడపిల్లలు కూడా రాజశేఖర రెడ్డి అని పేరు పెడుతున్నారు తెలుసా?